వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియో గేమింగ్. అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆడేదైతే డియో గేమరు. సో మేమైతే నార్మల్గా ఈరోజు మనీ హంటింగ్ అయితే పెడదాం అనుకున్నాము, కానీ రైనింగ్ వల్ల కడపలో రెయిన్ పడుతుంది కాబట్టి మేమైతే స్టాప్ అయ్యాము. సో నేనైతే ఫ్రీ ఫైర్లోకి పోయి వెంటనే నేనైతే ఆన్లైన్లోకి వచ్చేసరికి నా ఫ్రెండ్స్ అయితే ఆడుతూ ఉండినారు. సో వాళ్ళైతే నన్ను పిలిచినారు, నేనైతే జాయిన్ అయ్యి వాళ్ళైతే బిఆర్ అయితే స్టార్ట్ చేశారు. సో మేమైతే అనుకున్నాము అది పెట్టాలని మనీ హంటింగ్, కానీ నెక్స్ట్ వీక్ అయితే పెడతాము. సో మీరైతే ఈ వీడియో అయితే చూసేయండి. ఫస్ట్ లైక్ చేయండి, ఎందుకంటే ఇదంతా ఇంట్రో కాబట్టి లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఇంకా షేర్ చేసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని అయితే చెప్పండి. సో ఫైనల్గా ఇప్పుడైతే మనకైతే వచ్చేసాము బిఆర్లోకి. సో నేనైతే ఛాలెంజ్ అయితే చెప్పాను కదా, మీరైతే నాకైతే కామెంట్ పెడితే నేను 1v1 అయితే యాక్సెప్ట్ చేస్తాను. సో మీరు నాతో ఆడాలనుకుంటే మీరు నాకు కామెంట్ చేసేయండి, అండ్ 1v1 రూమ్ ఆడదామంటే ఆడదాము. సో నా ఫ్రెండ్స్ మేమైతే ఫస్ట్ అయితే దిగుతున్నాము. సో మేమైతే జిప్వేలో దిగాము. సో మీరైతే ఫటాఫట్గా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. ఇక్కడైతే మేము దిగాము. ఇప్పుడైతే వాళ్ళంతా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నారు కాబట్టి నేనైతే సపరేట్గా వాయిస్ అయితే పెడుతున్నాను. సో నేనైతే చాలా ఎడిటింగ్ చేసి అంటే ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం ఫ్రీ ఫైర్లోకి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం దిగాము. మనం ఫస్ట్గా గన్ దొరుకుతుంది అనుకున్నాం, కానీ మనకు ఫస్ట్గా లెవెల్ 3 బ్యాగ్ అయితే దొరికేసింది. సో మనకైతే ఫస్ట్ గన్ అయితే మ్యాగే దొరికింది. ఈ మ్యాగ్ని ఎంతవరకు పెట్టుకున్నానో మీరే చూడండి, లాస్ట్ వరకు అయితే పెట్టుకున్నాను ఈ మ్యాగ్ని. తర్వాత మనకు దొరికింది విక్టరెక్స్. సో దీంతో అయితే మనకేం పెద్దగా పని అయితే లేదు. సో నాకైతే ఇక్కడైతే ఎవ్వరు ఎనిమిసే లేరు నాకు తెలిసినంత వరకు అని అయితే నేను అనుకున్నాను, కానీ ముందర పోయి చూసేసరికి ఒక్క ఎనిమి లేడు. అందుకు మేమైతే కొంతసేపు నాకు FF టోకెన్ కొందాం అనుకున్నాము. అందుకు ఇక్కడైతే ఆ టోకెన్ కొనుక్కున్నాము, హిట్ లిస్ట్. సో ఎక్కడో ఉన్నాడు ఎనిమి, నెంబర్ 4 దగ్గర. నెంబర్ 4 అంటే మహేష్ వైటీ దగ్గర. సో అక్కడైతే ఉన్నాడు. సో మేమైతే ఫటాఫట్గా అయితే అక్కడికి వెళ్ళిపోయాము. సో ఇప్పుడైతే ఇట్లా కొడుతున్నానో మీరే చూడండి. సో మీరైతే ఇప్పుడు చూడండి, సావు కుట్రా ఇప్పుడు చంపుతున్నాడు కరోనా కొట్టు ఎస్. సో మన ఇదే హిట్ లిస్ట్ అయితే దాన్ని ఫైనల్గా అయితే నాక్ చేసాము, ఇంకా కిల్ రాలేదు. సో మనమైతే పోయి మన ఫుల్ కిల్ అయితే చేసేసుకున్నాము. ఫస్ట్ సెకండ్ కిల్ అనుకుంటా, ఇదే హిట్ లిస్ట్ కిల్. సో మన అయితే సెకండ్ నాక్ డౌన్ అయితే దాంట్లో ఉన్నాడు. ఊడిరాడా ఆఫ్లైన్ పేరు బెన్నపద మళ్ళీ కిల్చోర్ అయితే ఫ్రీగా కిల్చోర్ వస్తుంది. సో మనమైతే బెన్న బాల్లో మళ్ళీ లేకపోతే మన కిల్ ఎత్తేస్తారు. సో మనమైతే మ్యాగ్తో అయితే హెడ్ ఇచ్చేద్దాం. సో ఈ కిల్ని అయితే మిస్ కాకూడదు, హెడ్ కిల్ ఇట్లా ఉంటుంది మనతోని. ఫ్రీగా ఎట్ట వచ్చింది కదా. సో వీడికైతే అక్కడైతే కలుద్దాం, ఏమవుతుందో. వాడికి అక్కడి నుంచి అయితే పొగలు రావడం లేదు, ముందర నుంచి వస్తుంది. సో దిస్ ఈజ్ ఫర్ జస్ట్ జోక్, డోంట్ టేక్ ఇట్ సీరియస్. సో ఇక్కడైతే ఇక్కడ కూడా కొంచెం దొల్లాము, అయినా ఎనిమిస్ అయితే కనపడలేదు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా లూట్ కోసం అని అయితే మేము అయితే సెర్చ్ చేస్తున్నాం లూట్ కోసము. సో అక్కడైతే నాకైతే డ్రాప్ కడిగింది. ఇంకా డ్రాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాం, అక్కడ ఎనిమి ఉన్నట్టు అనిపించింది. సో అక్కడైతే ఎనిమి లేడు ప్రస్తుతానికి. ఇప్పుడైతే మనం డ్రాప్ దగ్గరికి అయితే వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది. సో ఇప్పుడైతే మనమైతే డ్రాప్ దగ్గరికి వెళ్ళిపోదాం. డ్రాప్ ఏడో ఉంటే మనం ఈడ దుంకుతున్నాం. ఇప్పుడు నేనైతే ఈ ప్రస్తుతానికి అయితే ఆ వీడియో ఇప్పుడైతే వచ్చేసాం డ్రాప్ దగ్గరికి. ఇది ఒక మ్యాజిక్ అనమాట, ఏం లేదు. అక్కడ వీడియో స్టార్ట్ చేసినాం. అది డ్రాప్ ఏడో పైన పడితే మేము ఎట్ట కలెక్ట్ చేసుకోవాలి ఫ్రీ ఫైర్ చెప్పు గరీనా, ఎట్ట కలెక్ట్ చేసుకోమంటావు? సో మేమైతే అక్కడి నుంచి కలెక్ట్ చేయకుండా నేనైతే ఇక్కడ నుంచి జిప్ లాంచర్ అయితే ఎక్కాను. ఇక్కడ నుంచి ఎక్కినాక అంటే ఎనిమిస్ ఉంటారేమో అని జిప్ లాంచర్ అయితే ఎక్కి నేను ఎక్కడో పెట్టేశాను దూరం చోట. అక్కడికైతే నేను పోయినాక స్టార్టింగ్లో ఎవరు బైక్లో పోతానని జస్ట్ అదే అనుకున్నాను. తర్వాత చూడండి అక్కడ ఒక్కరు కాదు ఎంతమంది ఉన్నారో మీరే చూడండి. ఇక్కడైతే మన 4 కిల్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ మనకు ఫ్రీ కిల్ బిన్న తీసుకో అమ్మాయ. కొడుతున్నారు నీకు ఉందిరా, ఉండరా నీకు చెప్తా, నీకు ఇటు కాదు. సో ఇక్కడైతే మనమైతే వాడైతే నాకు కొంచెం డ్యామేజ్ ఇచ్చాడు.
ఇక్కడ నాకైతే భయం వేసేసింది. ఇంకా నేనైతే ఇంకా మా టీం అయితే పరిగెత్తుకుంటూ వచ్చింది, నేను ఆడ నుంచి అడిసాను. సో ఇక్కడైతే వాడు చూస్తున్నాను లేడు. ఇప్పుడు చూడండి ఆ అమ్మాయి వస్తుంది కదా, ఆ అమ్మాయికి అయితే పడాలి. కొడుతుంది ఏ అమ్మాయ కొంచెం డ్యామేజ్లో చచ్చిపోతున్నాను, జస్ట్ మిస్ చచ్చిపోతాను నేను. ఇప్పుడైతే మనకు 6 kills పడిగిట్ వేసుకోవాలి. మన టీం వచ్చేసింది, ఇంకా మన టీం చూసుకుంటుంది. ఇంకా వాళ్ళైతే ఇంకా ఒక స్క్వాడ్ మొత్తం కొట్టేస్తారు ఇక్కడికి వచ్చి. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇక్కడైతే వీళ్ళైతే చాలా ల్యాగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఫైటింగ్ చేస్తా మన కిల్ అయితే పోయింది. ఇక్కడ మనమే లేపేద్దాం అనుకున్నాం స్క్వాడ్ని, ఏమంటే తప్పించుకున్నారు. వీళ్ళు కొట్లాడుకొని. పక్కన నాకు లూట్ ముఖ్యం, ఫస్ట్ లూట్ ఉంటేనే కదా కొట్టాలి. చూడండి ఇక్కడైతే వీళ్ళైతే ఫైటింగ్ చేసుకుంటున్నారు. నేను జస్ట్ ఉండా నాకైతే హై కిల్స్ వచ్చినాయి కాబట్టి నేనైతే లైట్ తీసుకున్నాను. తర్వాత నేనైతే ముందర పోయినా ఇక్కడ ఎనిమి ఉంటాడేమో అని, కానీ ఇక్కడ చూస్తే ఒక్కడు లేడు. ఆ తర్వాత నేనైతే వాళ్ళకి చెప్పాను, నాకు ఇట్లా ఎనిమిస్ అంటే చెప్పండి, ఇట్లా వీడియోలో ఉన్నాను అని. తర్వాత వాళ్ళైతే ఒక ప్లేస్లో అయితే చెప్పారు, ఆడ ఒక స్క్వాడా కాదు, 2 స్క్వాడ్ల కాదు, 3 స్క్వాడ్లు ఆడ ఉన్నాయి. 3 స్క్వాడ్లు కూడా కాదు, 4 స్క్వాడ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడైతే. ఇప్పుడు చూపిస్తాను చూడండి. వాళ్ళైతే ఇప్పుడే అడిగాను నేను, హలో రే ఎనిమిస్ ఎక్కడైనా ఉన్నారా, అక్కడ ఉన్నారంట. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే అక్కడికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఆ లాస్ట్లో ఉన్న జోన్లో ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు మా నెంబర్ 4 అయితే అక్కడికి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు. సో నేనైతే నెంబర్ 3 పోయింది. నెంబర్ 3 అయితే రష్ వెళ్ళిపోయాడు. నేను కూడా నెక్స్ట్ అయితే ఎక్కడికి వెళ్ళిపోయాను. ఆమె డ్రోన్లో అయితే క్లియర్గా చూడొచ్చు. 1 స్క్వాడ్ కాదు, 2 స్క్వాడ్లు కాదు, 3 స్క్వాడ్లు కాదు, 4 స్క్వాడ్లు. అక్కడ డ్రోన్ బయట ఎంత. ఇక్కడైతే నేను ఒక ఎనిమిది నాక్ చేశాను, కానీ నాకు ఆ కిల్ ఇంకా రాలేదు. ఇక్కడైతే వాడిని చంపేద్దాం అనుకుంటే నాకు డ్యామేజ్ పోయింది. మళ్ళీ మా టీమ్మేట్స్ మొత్తం చనిపోయారు. నెంబర్ 3 ఎవరో కూడా నాకు తెలియదు. అతనైతే నాకు రివైవ్ ఇవ్వకుండా అయితే వెళ్ళిపోయాడు. సో అతనైతే ఏం చేస్తాడో చూద్దాం. సో ఇక్కడ అతనైతే పరిగెత్తున్నాడు, చచ్చిపోతాడు గైస్. వీడికి కన్ఫామ్ సావే వీడికి కన్ఫామ్ సావే గైస్. చూద్దాం ఏం చేస్తాడు ఎండింగ్ వరకు. రే కొట్రా రే రివైవ్ రా బాయ్, రే నాకు రివైవ్ రా, రే నెంబర్ 1కి రివైవ్ రా ప్లీజ్ రా, రివైవ్ రా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అతను మనకి రివైవ్ ఇస్తున్నాడు అనుకుంటా. ఓకే గైస్ ఇప్పుడైతే మనం దిగిపోదాం. రే బాట్గా వీడేంది గాయస్, నాకైతే రివైవ్ ఇవ్వకుండా వీడికి ఇచ్చాడు మహేష్కి. నేనైతే అడుగుతున్నాను, పోవద్దురా రష్ కంటే వీడు పరిగెత్తుకుంటా. నాకు ఫస్ట్ ఇట్నే అనుకున్నాను రివైవ్ ఇస్తాడేమో అని. లేదు పక్కకు పోయినాక ఇంకొక ఇంటి దరినాడు. అక్కడైతే కుప్పలు మంది అక్కడే సోని పైన ఉన్నారు. సో వీడైతే అక్కడికి దిగాడు. సో నెక్స్ట్ వీడైతే కొడతాడని నేను అనుకుంటున్నాను. నెంబర్ 3 అయితే చచ్చిపోయినాడు. ఇక్కడైతే నెంబర్ 3 అయితే చూసుకోవచ్చు. నాకు రివైవ్ ఇలా బాట్ కూడా నెంబర్ 3 కొట్టు అయిపోయి అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే అంతే. చూడండి ఫ్రెండ్స్ వాడు నాకు ఇచ్చిన అయినా నేను ఏదో ఒకటి చేసింది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే అంతే. ఈ నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. అంటిల్ వెన్ టేక్ కేర్, బాయ్.